మనిషి పతనం ఎప్పుడూ పెద్ద పాపంతో మొదలవ్వదు. అది చిన్న ఏమరపాటుతో మొదలవుతుంది. ఆ ఏమరపాటు చూపుతో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు తప్పు చూడాలంటే దాన్ని వెతుక్కోవాల్సి వచ్చేది. కాని ఈరోజు తప్పే మనల్ని వెతుక్కుంటూ వస్తోంది. మెరిసే తెర రూపంలో మన కళ్ల ముందే నిలబడుతోంది. మనకు తెలియకుండానే మన చూపు జారుతుంది, మనసు జారుతుంది. తర్వాత మన దారి మారిపోతుంది. అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా ఆజ్ఞాపించాడు, విశ్వాసులు తమ చూపును అదుపులో పెట్టుకోవాలి. కాని మన చూపు ఈరోజు ఎక్కడ ఉంది? ఎంతసేపు ఉంది? ఒక దృశ్యం తర్వాత ఇంకొకటి, ఇలా చూస్తూ చూస్తూ ఏమరపాటు ఒక అలవాటుగా మారిపోతుంది. మనమనుకుంటాం ఇది చిన్న విషయమని. కాని గుర్తుంచుకోండి, చిన్న ఏమరపాటులే పెద్ద పతనాలకు దారితీస్తాయి. చూపు జారినప్పుడు హృదయం బలహీనమవుతుంది. హృదయం బలహీనమైతే ప్రార్థన బరువుగా అనిపిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చూపు అనేది శైతాన్ వేసే విషపు బాణాల్లో ఒకటి. ఆ బాణం ఈరోజు ఖడ్గాల రూపంలో రాదు. నిశ్శబ్దంగా తెరల ద్వారా మన కళ్లలోకి దిగుతుంది. నమాజ్లో నిలబడ్డా మన చూపు ప్రశాంతంగా ఉండదు. ప్రార్థన చేస్తున్నా తెర దృశ్యాలు గుర్తొస్తూనే ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మన చూపును అదుపులో పెట్టుకోలేకపోయిన మన ఏమరపాటు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, మనిషి హృదయం చాలా బలహీనమైనది. అది త్వరగా మారిపోతుంటుంది. హృదయం స్థిరంగా ఉండాలంటే అల్లాహ్ సహాయం తప్పదు. అందుకే ఈరోజు చూపును కాపాడుకోకపోతే రేపు హృదయాన్ని కాపాడుకోలేం. మనమే అనుకుంటాం, ఇంకొంచెం చూసినా ఏమవుతుంది? కాని అదే ఇంకొంచెం మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి, పరిశుద్ధ చూపు పరిశుద్ధ ఆలోచనలకు దారితీస్తుంది. పరిశుద్ధ ఆలోచనలు సరైన జీవితాన్ని నిర్మిస్తాయి. ఈ ఏమరపాటును ఇప్పుడే గుర్తించండి. చూపును అదుపులో పెట్టండి. తెరను అవసరానికి మాత్రమే వాడండి. ఎందుకంటే చూపుతో మొదలైన పతనం నిశ్శబ్దంగా మొత్తం జీవితాన్నే చీకట్లోకి నెట్టేస్తుంది. ఇది హెచ్చరిక. ఇప్పుడు మేల్కొనకపోతే రేపు చాలా ఆలస్యం కావచ్చు. ఓ అల్లాహ్, మా కళ్లను తప్పు నుంచి కాపాడు. మా చూపును పరిశుద్ధంగా ఉంచు. ఓ అల్లాహ్, చిన్న ఏమరపాటులను పెద్ద పతనాలుగా మారనీయకు. మా హృదయాలకు జాగ్రత్తను ప్రసాదించు. ఓ అల్లాహ్, మెరిసే తెరల మాయ నుంచి మమ్మల్ని రక్షించు.